యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును. యేసయ్యా 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 ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప వలన జనవరి 1 తారీఖు 2024 సంవత్సరం నుండి ఈ డిసెంబర్ నెల ఫస్ట్ వారం వరకు కూడా దేవుడు మనల్ని ఈ రీతిగా కాచి కాపాడినందుకు, ఈ సంవత్సరపు చివరి నెలకు మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు మనకు తోడయ్యున్న విధము, కాపాడిన విధము, బలపరిచిన విధము, మన ఎడల ఆయన చూపిన ప్రేమ విధము చూసినప్పుడు మనం తప్పకుండా ఆశ్చర్యపడవలసిందే. అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. నిజముగా మీ దయ మా మీద ఉంచినందుకు వందనాలు. నీ కార్యము మా ఎడల జరిగిస్తూ వచ్చుచున్నందుకు వందనాలు ప్రభువా. ఆరోగ్యం విషయంలోను, ఆహార విషయంలోను, ఆశీర్వాద విషయంలోను ప్రభువా, ప్రయాణ విషయములలోను, ఆలోచన విషయంలోను నీ కృప చూపుతూ నడిపించి బలపరిచి ఆదరించి స్థిరపరిచినందుకు వందనాలు నాయన. ప్రభువా నాయన, నీ కాపుదలను జ్ఞాపకం చేసుకుంటున్నాము, నీ దయను స్మరణకు తెచ్చుకుంటున్నాము ప్రభువా. నా దేవా, అనర్హులమైన అయోగ్యులమైన మా ఎడల ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు, బలహీనలమైన మా ఎడల ఇంత మా తండ్రి నాయన శ్రద్ధ తీసుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మరింత ఆశీర్వాదకరమైన కృపలయందు నడిపించబడగలిగినట్లుగా మమ్మలను మీకు దగ్గరగా ఉంచుచూ వచ్చుటకు నీ కృప మాకు తోడయించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఇక్కడ నిలబడిన నాకును తండ్రి, నా నాయన వినుచున్నటువంటి సకల ప్రజలకును సంఘమునకును సదాకాలము తోడైండి నడిపించమని మా ప్రభువా అర్థమగునట్లుగా, అవగాహన చేసుకున్నట్లుగా, లోబడినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 2వ అధ్యాయము 15, 16, 17. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఎంత చక్కని మాటను మనము ఈరోజు ధ్యానించబోతున్నామంటే ఆశీర్వాదకరమైన విషయం. చూడండి, చూడవలెనని ఆశ, చూడవలెనని చాలా మనం చూస్తూ ఉంటాము. ఆ చూచిన వాటిని మనం ఆచరిస్తూ ఉంటాం. మరి అనేకమైన వాటిని చూడవలెనని తాపత్రయపడుతూ ఉంటాం. అందుకనే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, లోకంలో ఉన్న ప్రతిదానిని చూసి నమ్మాలి. లోకంలో ఉన్న ప్రతిదానిని చూసి నమ్మాలి.
దేవునిని మాత్రం చూడకుండానే నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా అండి? అవి మరి అలాగా ఉన్నవో లేవోనని పరిశీలన చేసి నమ్మన్నాడు. అందుకని ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టాలి. భూలోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మకం చాలా పొరపాటు అన్నమాట. అందుకే మరి యోహాను గారు చక్కని మాట వ్రాస్తారు. మొదటి పత్రికలో, యోహాను గారి పత్రిక రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మనము చదివినట్లయితే మొదటి నుండి అద్భుతమైనటువంటి విషయం అక్కడ వ్రాయబడి ఉంటుంది. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. చూసారా? అదనమాట. కాబట్టి అందుకనే మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము అని అపోస్తలులు అనేక చోట్ల ప్రస్తావించారు. కనుక పరిశీలన చేసి సమస్తమును పరిశీలించి మేలైనటువంటి దానిని చేపట్టేటువంటి మరి విధానము క్రైస్తవ జీవితంలో ప్రధానంగా పెట్టుకోవాలి. అందును బట్టి దేవునికి స్తోత్రము. కాబట్టి దేవునిని మాత్రము చూడకుండా నమ్మాలి. తోమా గారు ఒక మరి గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అతని అపనమ్మకం విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, ఆయన గాయాలను చూపించి, ఇప్పుడు నీవు ఈ గాయంలో వేలు పెట్టి చూడు, ప్రక్కలో చేయబెట్టి చూడయ్యా, నీవు మరి అపనమస్తకుడుగా ఉండబాకు, నమ్మకస్తుడుగా ఉండని చెప్పారు. అప్పుడు ఆయన అంటే, నా ప్రభువా, నా దేవా అని చెప్పినప్పుడు ప్రభువారు అంటారు, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఈరోజు మరి మనము ప్రస్తావిస్తున్నటువంటి మాట ఏమండి? చూడవలెనని, చూడాలి అని. ఏమి చూడాలి? ఏమేమో చూస్తూ ఉన్నాము లోకంలో, అన్నిటినీ పరిశీలనగా చూస్తున్నాం. మనం కొనుక్కునే వస్తువు దగ్గర నుండి, మనము మరి చదువుకునేటువంటి చదువు దగ్గర నుండి, అలాగే మనము దేవుడు సృజించినటువంటి అనేక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఇవన్నీ మనం చూసి తెలుసుకుంటూ ఉన్నాం. మంచిది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మనము మరి అన్నీ చూస్తున్నాము కానీ దేవునిని చూడలేకపోతున్నాం. అది అంటే మరి వాక్యంలో రాయబడింది కానీ ఎప్పుడు ఏ మానవుడు దేవుని చూచి ఉండలేదు అని. దేవునిని ఆయనను ఉన్న విధంగా అయితే మనం ఈ శరీరంతో, ఈ కళ్ళతో చూడలేము. కానీ ఈ శరీరంలో ఉండగా, మరి ఈ దేవుడిచ్చిన ఈ మహిమలో ఉండగా కొంత ఆయనను గుర్తుపట్టడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి తప్పకుండా మనకు ఒక కృపను ప్రభువు అనుగ్రహించారు. దానిని మనోనేత్రములు అంటారు. అందుకే వాక్యంలో రాయబడింది, మీ మనోనేత్రములు వెలిగించబడినందున, మనోనేత్రములు వెలిగించబడినందున. అయితే లూకా గారి సువార్తలో మనం చూసుకున్నప్పుడు మరి వీరు వార్త విన్నారు, అక్కడికి చూడడానికి వెళ్ళారు, మరియను చూశారు, యోసేపు గారిని చూశారు, తొట్టిలో పరుండబెట్టి ఉన్నటువంటి శిశువును కూడా చూసినట్లుగా వ్రాయబడి ఉంది. చూడండి, ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం ధ్యానించినట్లయితే యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి చదువుదాం. 17:24. తండ్రి, యోహాను గారి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఏం చూడాలండి? ఆయన మహిమను చూడాలి. అందుకే
యోహాను గారి సువార్తలోనే 11వ అధ్యాయంలో చక్కని మాట రాయబడుతుంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. 11వ అధ్యాయము 40వ వచనం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? దేవుని మహిమ అంటే దేవుని యొక్క ఆయన కనపడకపోయినప్పటికీ ఆయన మహిమను చూసేటువంటి కృపను దేవుడు మనకి ఈ భూలోకంలో ఉండగా ఇచ్చారు. ఈ శరీరం జీవముతో ఉండగా ఆయన మహిమను చూసేటువంటి కృపనిచ్చారు. ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా కానీ ఈ క్రిస్మస్ సీజన్లో చాలా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమేమో కొత్తవి చూస్తూ ఉంటున్నాం. కొత్త వాయిద్యాలు, కొత్త డెకరేషన్లు, కొత్త అలంకరణలు, కొత్త మరి తినేటువంటి భోజన పదార్థాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా వీటిని చూడడానికి మరి వాక్యము కాకుండా కథలు వినడానికి మరి మనుషులు పరుగులు తీస్తూ ఉన్నారు, చెవులు కోసుకుంటున్నారంటారే, అలా ఉంది పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థతను చూడడానికి, దేవుని మహిమను చూడడానికి, దేవుని కృపను చూడడానికి, దేవుని కార్యములను చూడడానికి బదులుగా మనుషులు రకరకాలైనవి చూస్తున్నాయి. ఇవాళ మనం వెళ్తుంటే మందిరాల ముందు పాకలేసి ఉంటున్నాయి. ఈ యొక్క సమయంలో పాకలేసి పాకల్లో బొమ్మలు పెడుతూ ఉన్నారు. విగ్రహారాధన చేయకూడదని చెప్పే మనము ఆ యొక్క పాకలో బొమ్మలు పెడుతూ ఉన్నాం. ఎంత ఘోరమైనటువంటి విషయం! విగ్రహారాధన చేయకూడదని చెప్పే మనము మందిరాల ముందు విగ్రహాలు నిర్మిస్తూ ఉన్నారు. అందుకనే దేవుని మహిమను మరి దేనిగా మార్చారు? రోమీయులకు అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో చక్కని విషయాలు స్పష్టంగా వివరంగా రాశారనమాట. చూడండి, 23వ వచనం, 1వ అధ్యాయము 23వ వచనం, ఇంకా 21 నుంచి చదివితే బాగుంటుంది. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతా స్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇది విషయం. అర్థమైందా క్లియర్గా? కనుక క్రిస్మస్ విషయంలో ప్రేయర్ పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఆయన జనన మరణ పునరుద్ధానాల విషయమును జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకొనడము మరి పొరపాటు కాదు, తప్పు కాదు. కొంతమంది ఈ డేట్ విషయం ఎంతో భర్జనలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఖచ్చితంగా ఉందని చెబుతున్నారు, కొంతమంది లేదని చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీకు అనుగ్రహించబడినవి, మీకు అర్థమయ్యే విషయాల వరకు బైబిల్లో వ్రాయబడి ఉన్నవి. దానికి మించి శోధించవద్దు. నువ్వు కనుక్కోవాల్సినవి, పిహెచ్డీలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ దేవుడు మర్మంగా ఉంచినవి వాటి కొరకు మరి నీవు వెతుకులాడటం నిష్ప్రయోజనం. దానివలన వాదాలు పెరుగుతాయి, భేదాలు పెరుగుతాయి, భేదాలు పెరుగుతాయి, అసూయలు పెరుగుతాయి. అర్థమైందండి? ద్వేషాలు పెరుగుతాయి. కనుక ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. కనుక దీని విషయమై ఎవరో ఏదో విసిగిస్తూ మనల్ని అడిగారని, శోధిస్తూ మనల్ని అడిగారని, ఎలా పడితే అలా వాక్యంలో లేకుండా బయట ఉన్న విషయాలను తీసుకొచ్చి ఎవరో మంచి జీనియస్ చెప్పాడని, ఎవరో గొప్ప భక్తుడు చెప్పాడని చెప్పే నిరూపణలకు వాక్యమునకు బయటికి వెళ్ళవద్దు. వాక్యం ద్వారా చూడండి, సాతాను యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉన్నప్పుడు 3 విషయాలను మరి ప్రస్తావించాడు. కానీ యేసు ప్రభు వారు వాక్యము ద్వారానే సమాధానం చెప్పారు. సమాధానం చెప్పారు. ఎందుకనంటే ఆయన తర్కవాది,
చేయటానికి ఇష్టపడలేదు. ఎంతో అన్నీ తెలిసినటువంటి ఆయన ఈ జ్ఞానం ఎక్కడిది, చదువుకొనని ఈయనకి జ్ఞానం ఎక్కడిదని అడిగారు అందరూ కూడా. మరి దేవాది దేవునికి ఎంతో జ్ఞానవంతుడు, కానీ ఆయనే తర్కం చేయలా, తర్కము వితర్కాలు చేయలా. వాక్యాన్ని ఎత్తి ఇదిగో ఇలా వ్రాయబడి ఉన్నది అని చెప్పారనమాట. కాబట్టి ఇందులో వ్రాయబడిన సంగతులను మాత్రము ప్రస్తావిస్తూ సమాధానమును మరి సాత్వికముతోనూ ప్రేమతోనూ వారికి వివరించడం మంచిది, ప్రశ్నలను అడుగువారికి. అంతేగాని కోపంతోనూ క్రోధంతోనూ బూతులుగాను ద్వేషంగాను ఏదో మనకు వాళ్ళు బయట వాళ్ళైనట్టు విరోధమైనటువంటి వాళ్ళుగాను ఈ గ్రంథము నీ కొరకే ముద్రించబడిందన్నట్టుగా గాను కాదు. ఈ గ్రంథము దేశు ప్రభువారు అందరికీ ప్రభువు. ఈ గ్రంథము అందరికీ సంబంధించింది. కులాలు మతాలు మరి అనేకమైనటువంటి వర్గాలు జాతులు ప్రజలు ఇవి పెట్టుకుని వారు పెట్టుకున్నాయి. కానీ దేవుడు అలా పెట్టేవాడు కాదు. అందరూ అంతటూ మారు మనసు పొందాలని కోరుకునేటువంటి దేవుడైన. కాబట్టి దేవుని మహిమను దేనిగా మార్చకూడదు, లోక సంబంధమైన వాటిగా మార్చకూడదు అన్నమాట. చూడండి ఎలా మార్చేశారంటే తండ్రి మరి లోకములో మందిరాలలోనికి లోకం వచ్చేసింది, మందిరాల్లోనికి డీజే సౌండ్స్ వచ్చేసినాయి, మందిరాల్లోనికి మరి డ్రామా వేసినప్పుడు వేసేటువంటి లైటింగ్స్ వచ్చేసినాయి. అవి లేకపోతే బోధలు రావటంలే, అవి లేకపోతే ఆరాధన రావటం లేదనమాట. మనుషులకు ముఖ్యంగా సేవకులకు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండి ఏమి చూస్తూ ఉన్నారంటే లోకంలో ట్రెండ్ ఏదో చూస్తున్నారు. కానీ యేసు ప్రభువారు లోకంలోనికి ఎలా వచ్చారో వివరించలేకపోతున్నారు, ఎలా మరణించారో వివరించలేకపోతున్నారు, ఎలా పునరుద్ధానుడయ్యాడో వివరించలేకపోతున్నారు, ఎలా రాబోతున్నారో అవి చెప్పటం లేదు. చూడండి ఏవేవో చెప్పుకుంటూ పోతున్నారు. గద్దించేటువంటి వారు కరువైపోయారు. గద్దించేవారు ఎప్పుడైతే లేరో సరి చేసుకునేవారు కూడా లేకుండా పోయారు. సరి చేసుకోకుండా ఏం చేస్తున్నారు తెలుసా? ఏదైనా ఒకళ్ళిద్దరు ఏదైనా చెప్తే గద్దిస్తే సమర్థించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏమి చూడవలెనని వెళ్తున్నారు. ఏమి చూడవలెనని చూడండి. 34వ అధ్యాయంలో ఆదికాండంలో 34వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే యాకోబు గారికి లేక పుట్టినటువంటి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు దీనా. ఆమె అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అన్నలకు వారి తల్లిదండ్రులకు మరి ఈ విషయాలన్నిటినీ పక్కన పెట్టేసి, పర్మిషన్ అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఏమి లేకుండా ఆ ప్రాంతానికి వెళ్ళిందండి. ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఏం చూడటానికి వెళ్ళిందో చూడండి. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతుంది ఆమెకి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవలెను. ఆ దేశము నేలిన హివీడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చూసారా? ఎక్కడికి పడితే అక్కడికి ఏది పడితే అది చూడడానికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉన్నారనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చూడాలని వచ్చారు వీళ్ళు? ఈ గొర్రెల కాపరులు ఏమి చూడాలని వచ్చారు? ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో వారికి చెప్పబడినటువంటి సంగతులను ప్రకారం వాళ్ళు వచ్చి వారు చూసింది ఎవరిని? యేసు ప్రభువారు. చూడండి ప్రియమైన పిల్లలారా, ఇవాళ చాలామంది చూడండి స్టార్లు గోల ఎక్కువైపోయింది. చూడండి తర్వాత సౌండ్లు గోల ఎక్కువైపోయింది. అన్యులు మొత్తుకునేది అదే, ఈ సౌండ్లు గోల, స్టార్లు గోల. తర్వాత ఎక్కడ చూసినటువంటి భయంకరమైన ఆచారాలు, బైబిల్ అనుమతించని పరిస్థితులు. చూడండి వారు మొత్తుకునేది ఏంటంటే మమ్మల్ని విగ్రహారాధన చేయొద్దంటారు. మీ మందిరాల్లో ఉన్నాయేంటి? మీ మందిరాలు బయట ఉన్నాయేంటి?
మీ మందిరాల మీద ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సమాధానము చెప్పగలవా? ఎందుకనంటే చెప్పలేవు. దేవుని మహిమ నీవు చూడటం లేదు, కానీ ఏమండి మరి లోక సంబంధమైనటువంటి నీ ఆలోచనను బట్టి నీవు సిద్ధం చేసుకున్న వాటిని చూడటానికి నీవు సిద్ధపడుతూ ఉన్నావు అన్నమాట. చాలామంది ప్రియమైన పిల్లలారా, దేవుడు కూడా అప్పుడప్పుడు మనల్ని చూడటానికి మన పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వస్తూ ఉంటారు. చూడండి, అంటే ఆయన నిత్యము మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆకాశముకి ఎక్కిన అక్కడ ఉండే దేవుడు, మరి నీటిలోనికి వెళ్ళిన అక్కడ ఉండేటువంటి దేవుడు ఆయన నిత్యము మనల్ని గమనించేటువంటి దేవుడే. కానీ మనకు కొంచెం ఒక్కొక్కసారి వెర్రి వ్యసనాలు వస్తూ ఉన్నప్పుడు వాటిని ఆటంకపరిచేటువంటి దేవుడు. చూడండి, 11వ అధ్యాయం ఆదికాండంలోనే మనం చూసినట్లయితే అక్కడ 11వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆదికాండము ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 5వ వచనం చదువుదాం, 2 కూడా చదువుదాం. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకొండ్రి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికెళ్ళను వారికి ఉండెను. మరియు వారు ఏమనుకుంటున్నారంటే, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునటు శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా, ఇప్పుడు 5వ వచనం, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనులు అన్నమాట. ఒక ఆయనకి దేవుడు చెప్పాడట, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము కుండ ఉంటుంది చూసారా, రౌండ్గా, ఆ రౌండ్గా ఉండేటువంటి కుండలాగా ఉండేటువంటి ఆకారాన్ని ఈయన కూడా దేవాలయం మీద కట్టమన్నాడంట. చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి దర్శనాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, సార్వత్రికంగా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి, పర్సనల్గా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అవి ఆత్మకు మేలుకరంగాను మరి లోకానికి దీవెనకరంగాను ఉండాలి ఆ సంగతులు. అంతేగాని ఏదేదో చెప్పుకుంటూ పోయి ఎదుటివారిని మరి చులకన చేస్తూ ఉన్నారు, పిచ్చి దర్శనాల ద్వారా, పిచ్చి మాటల ద్వారా, పిచ్చి చేష్టల ద్వారా. కాబట్టి ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి విషయము, దేనిని వెళ్ళుచున్నావు, దేనిని చూడవెళ్తున్నావు, ఎక్కడికి ఏమి చూడవెళ్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి. మరి వివాహమునకు బాబుకు పాప కావాలన్నప్పుడు ఏం చూడవెళ్తారు? మనము పాపను చూడాలని వెళ్తారు, లేక బాబు అవసరమైన వాళ్ళు బాబును చూడాలని వెళ్తారు, అంతే కదా. కానీ మనోళ్ళే ఏమేం చూడడానికి వెళ్తున్నారో తెలుసా? ఏం చూస్తారో తెలుసా అండి? వారి యొక్క హోదా, వారి కట్నాలు ఇవ్వగలిగిన వాళ్ళ, లేదా వాళ్ళు మరి బాగా సంపాదించిన వాళ్ళ, లేదా మరి వారు అనేకమైన మరి గ్రాండ్గా పెళ్లి చేయగలరా లేదా, ఇవి ఎక్కువైపోయినాయి. వీటిని చూడడానికి వెళ్తున్నారు. వారు దేవుని పిల్లలా కాదా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ కాదా, మారు మనసు పొందిందా లేదా, రక్షించబడిందా లేదా, బాప్తిస్మం తీసుకున్నారా లేదా అనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వారు ఎర్రగా ఉన్నారా, ధనవంతులుగా ఉన్నారా, బాగా చదువుకున్న వారుగా ఉన్నారా, గొప్ప ఉద్యోగం చేసేటువంటి, అవి చూడవద్దని కాదు, కానీ దానికి ఇంపార్టెంట్ ఇవ్వటం అనేటువంటి పరిస్థితిని గురించి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, దేవుని బిడ్డగా, సేవకుడుగా, సంఘ పెద్దగా నీవు ఏమి చూడడానికి అక్కడికి వెళుతున్నావు? చూడండి, ఒక చక్కని మాట యేసు ప్రభు వారు ప్రస్తావిస్తారండి. 11వ అధ్యాయము మత్తయి గారు రాసినటువంటి సువార్తలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నారు. వారు వెళ్ళిపోవచ్చుండగా యోహానును గురించి జనసమూహంలో ఇలాగ చెప్పసాగను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి. అది మీరు ఏమి చూడడానికి అరణ్యములోనికి వెళ్ళిరి, అది మనం ప్రస్తావించేటువంటి విషయం. అరణ్యములోనికి ఏం చూడడానికి వెళ్ళారు? ఏమండి? తీర్థయాత్రకు ఏమి చూడడానికి వెళ్ళారు? మందిరానికి ఏమి చూడడానికి వెళ్తున్నారు? ఏం చూడడానికి వెళ్తున్నారు? కొంతమంది చూడడానికి వెళ్తుంటే
కొంతమంది చూపించుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. చూపించుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని వాక్యమును బోధించడానికి వెళ్తే, కొంతమంది దేవుని వాక్యమును బోధించడానికి బదులుగా తన యొక్క స్టేటస్లను చూపించుకోవడానికి వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే వారి డ్రెస్ కోడ్ చూసినప్పుడు, వారి యొక్క మాటల తీరు చూసినప్పుడు వారిని కనపరుచుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. వారి ధనాన్ని, వారి ఉంగరాలని, వారి స్టైల్ని, వారి యొక్క సూటును, బూటును, కోటును ఏవో ఉంటాయి కదా, వీటిని చూపించుకోవడానికి వెళ్తూ ఉంటారనమాట. వారి హోదాలను చూపించుకునేటువంటి పరిస్థితికి వెళ్తుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది మరి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటున్నారు, లేకపోతే చాలామంది ఇంకా ఏమంటారు టైని ధరిస్తూ ఉంటున్నారు, ఇవన్నీ ధరిస్తూ ఉంటున్నారు. నేను అనేది ధరించుకోవడం తప్పని కాదు, ఇవన్నీ చాలా జాగ్రత్తగానే ధరించుకుంటున్నారు. కానీ వాక్యంలో రాయబడింది, క్రీస్తును ధరించుకున్నావా? అది క్రీస్తును ధరించుకుంటే నీలో క్రీస్తును చూస్తారు. అర్థమైందా? కాబట్టి క్రీస్తును ధరించుకోవాలి. అర్థమైందా? మరి క్రీస్తు వాక్యమును ధరించుకోవాలి, వాక్యమును ధరించుకోవాలి. అందుకనే మన మధ్య ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిందని వాక్యంలో రాయబడి ఉంటుంది. కనుక ఏమి చూడడానికి వెళ్తున్నారు? ఏం చూడడానికి వెళ్తున్నారు? రెండవ మాట, ఏమి చూపించడానికి వెళ్తున్నారు? ఏం చూపించడానికి? నేను ఒక చోటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకున్నవన్నీ చూపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది అండి. ఇక్కడ మనం ఒక మాట చూస్తాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్ బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా. యెషయా గారి గ్రంథము 39వ అధ్యాయము మొదటి వచనం చదివాను నేను. 39 మొదటి వచనం. ఇప్పుడు రెండవ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించాను. వాళ్ళు వచ్చింది దేనికి? ఏదో కాస్త మనం వెళ్తాం కదా, ఎవరికైనా బాగోకపోతే చూడడానికి. మరి వెళ్ళినప్పుడు అది చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? చూపించకుండా ఈ రాజుగారు అన్నీ చూపిస్తున్నాడు అన్నమాట. ఏం చూపించాలి? దేవుడు నన్ను ఇలాగ స్వస్థపరిచాడు, ఇలాగా యెషయా గారితో వాక్యం వచ్చింది, మరలా తర్వాత ప్రార్థన చేశాను, మరలా యెషయా గారితో వాక్యం దేవుడు పంపించాడు, నన్ను బాగు చేశాడని చెప్పట్లా, సాక్ష్యం చెప్పట్లా, తన జీవితాన్ని గురించి చెప్పడంలా, దేవుడు చేసిన మేలుల గురించి చెప్పట్లా, దేవుడు చూపిన కృపను చెప్పడంలా. ఏం చూపిస్తున్నాడండి? చెప్పట్లా. కొంతమంది చూడడానికి వెళ్తున్నారు, కొంతమంది చూపించడానికి వెళ్తున్నారన్నమాట. అర్థమైందా? లేకపోతే కొంతమంది తమ దగ్గరికి వచ్చిన వారికి చూపిస్తున్నారన్నమాట. ఏంటండి? తనకి రాజకీయ బలం ఎంత ఉందో, తనకి ధన బలం ఎంత ఉందో, తనకి పేరు బలం ఎంత ఉందో, తనకి మరి చదువు బలం ఎంత ఉందో. ఒక ఆయన అంటూ ఉన్నాడు, నా దగ్గరికి లక్షల మంది వస్తున్నారు, లక్షల మంది వస్తే నన్ను గద్దించేవాళ్ళు అయ్యారా, నాకు చెప్పేవాళ్ళు అయ్యారా అంటున్నాడు అన్నమాట. లక్షల మంది వచ్చినా, వేల మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా ఏమండి, వాక్యానికి బయట జీవిస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను గద్దించవచ్చు, ఎవరైనా నీకు సలహా ఇవ్వచ్చు. దానికి లోబడే మనసు ఉన్నప్పుడే, చిన్న బిడ్డల వంటి మనసు మనకి ఎప్పుడైతే ఉంటుందో, గద్దింపును ఎప్పుడైతే స్వీకరిస్తామో, సమర్థించుకోకుండా గద్దింపును స్వీకరించాలి. అది గొప్ప మనస్సు. అర్థమైందా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో ముఖ్యంగా ఇది వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ యొక్క మరి టెక్నాలజీ వచ్చిన తర్వాత మరి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒకరిని ఒకరు దూషించుకొనటం, ద్వేషించుకొనటం బాగా ఎక్కువైపోయింది. కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటిని చూడటం మంచిదే, కానీ ఈ చూసినటువంటి వాటిని విషయములలో ఇతరులు మనలను గద్దించినప్పుడు సరిచేసుకోవటం కూడా నేర్చుకుందాం. కాబట్టి నువ్వు సమర్థించుకోవటం మాను. ఏమి చూడవెళుతున్నావు? అది నీవు ఏమి చూడవెళ్తున్నావు? ఈ మందిరంలో ఏమి చూడడానికి వస్తున్నావు? చాలామంది కూడికలకు
మరి మందిరాలకు మరి వేరే వేరే పనులకు వెళ్తున్నట్లుగా విని నేను చాలా దుఃఖపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అల్లరి చేయడానికి, లేకపోతే మోహపు చూపులు ఖైదు చేయడానికి, లేకపోతే వారికి ఉన్నటువంటి మరి లవ్ సంబంధమైనటువంటి వారిని కలుసుకోవడానికి, ఇలాంటి వాటికి వెళ్తున్నారని విని చాలా దుఃఖపడుతున్నాను. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మరి అర్థం చేసుకోనండి ఈ లేఖన భాగం ద్వారా. కాబట్టి ఏమేం చూపిస్తున్నాడండి? ఏమేం చూపిస్తున్నాడు? మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండిని, బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపిస్తూ ఉన్నాడు. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఈ రోజు ధ్యానించేటువంటి వాక్య అంశము, నీవు ఏమి చూడవెళ్తున్నావు, ఎవరిని చూడవెళ్తున్నావు? ఏమి చూడవెళ్తున్నావు, ఎవరిని చూడవెళ్తూ ఉన్నావు? చూడండి, రాజుల గ్రంథంలో మనకు తెలిసినటువంటి విషయం, షేబదేశపు రాణి మరి సొలొమోను గారిని చూడాలని వెళ్ళింది. సొలొమోను గారిని చూడాలని వెళ్ళింది. చూసిన తర్వాత అంటుంది, నాకు వినబడినటువంటి వార్త ఏంటంటే సగం కూడా వినబడింది సగమే, సగం కూడా వినబడలే. అంత గొప్పతనం నీ దగ్గర ఉంది, అంత భక్తి నీ దగ్గర ఉంది, అంత ఐశ్వర్యం నీ దగ్గర ఉంది, అంత దేవుడు ఆశీర్వదించిన అంత ఆశీర్వాదం నీ దగ్గర ఉందని చెప్తా ఉంది. కానీ మనం దగ్గరికి ఎవరైనా వచ్చి చూసినప్పుడు మనం చేసిన బడాయి పనులు, బడాయి మాటలు చూసి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు తెలుసా? ఓ ఏదేదో చెప్పుకున్నారు వీళ్ళు, వీళ్ళ దగ్గర ఏమీ లేదుగా అనేటువంటి నిరుత్సాహంతో వెళ్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెవరినన్నా కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, నిన్నెవరైనా కలుసుకోవడానికి వచ్చినప్పుడు, లేకపోతే నీవెక్కడికైనా చూడడానికి వెళ్ళినప్పుడు, నిన్నెవరైనా చూడడానికి వచ్చినప్పుడు నీవెలాగ ప్రవర్తిస్తూ ఉన్నావు? దేవుని మహిమను మరి చూసేటట్లుగా నీ జీవితము ప్రతిష్ఠించబడిందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఒక మాట ఉంటుంది, భక్తుడు 84వ కీర్తనలో చక్కగా రాస్తారు, నీ మందిరావరణములను చూడవలెనని. నీ మందిరావరణములను చూడవలెనని, మందిరములో ఉన్న సమృద్ధిని చూడవలెనని, మందిరంలో ఉన్న సమృద్ధిని చూడవలెనని. అంటే సమృద్ధిగా దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని కార్యములను చూడవలెనని మనము ఆశతో వెళ్ళాలి. తప్పితే అక్కడ ఏసీ ఉన్నదా, లేకపోతే అక్కడ మరి నేను ఫోన్ చేసిన వారు వచ్చారా లేదా, లేకపోతే ఈరోజు ప్రసంగించేటువంటి వాళ్ళు మరి పలానా వాళ్ళ కాదా, ఇది కాదు. దేవుని కొరకు వెళదాం, దేవుని సన్నిధి కొరకు వెళదాం, దేవునిని చూడడానికి వెళ్దాం. హల్లెలూయా. వీళ్ళు మరి గొర్రెల కాపరులు ఈ క్రిస్మస్ రోజుల్లో ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఏవేవో చూడటానికి కాదు. లోకములో మనం వెళ్తూ ఉండగా ఏవేవో మన కంట పడవచ్చు, కానీ చూడండి అన్నీ మన హృదయంలో పడకూడదు. అది గుర్తుపెట్టుకోనండి, అన్నీ మన హృదయంలో పడకూడదు అన్నమాట. చాలా జాగ్రత్త. చూడండి, అన్నీ మరి మన కంటి చూస్తూ ఉన్నప్పుడు కంటికి అనేకమైనవి కనపడతాయి, కానీ అన్నీ మన హృదయంలో పడకూడదు. అది గుర్తుపెట్టుకోనండి. వాక్యానుసారమైన, లేఖనానుసారమైనటువంటి విషయంలో మాత్రమే మనం పరిశోధించి మన హృదయంలోనికి చేర్చుకోవాలి. మన హృదయంలో చేర్చబడిన అన్నిటినీ కూడా మరి వాటిని ప్రాక్టికల్గా పెట్టకూడదు, పనుల రూపంలో పెట్టకూడదు అనమాట. చూడండి, అవి దేవునికి అనుకూలమైనటువంటి పనులుగా ఉన్నదో లేదో తగులబడి లెక్క చూసుకొని పని రూపంలో దాన్ని ప్రజెంట్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి మనము ఏమి చూడడానికి ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడెక్కడికి ఏమి చూడడానికి వెళ్తున్నాము, ఏమి వినటానికి వెళ్తున్నాము, అలా ఏం వినటానికి వెళ్తున్నాము, ఏం చేయడానికి వెళ్తున్నాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియమైన పిల్లలారా, వారైతే ఆయనను చూశారు, చాలా ఆనందించారు, ఆయనను గురించి ప్రచురము చేశారు, ఆయనను గురించి ప్రచురము చేశారనమాట. కాబట్టి ఈ యొక్క హిజ్కియా గారు దేవుని మహిమను చూపించుకోకుండా, దేవుడు చేసిన కార్యమును గురించి సాక్ష్యం చెప్పకుండా, మరి తనకున్నటువంటి తను సంపాదించుకున్నట్టుగా, తను కూడగట్టుకున్నట్టుగా తన వెండిని, తన బంగారాన్ని, తన ఆయుధశాలల్ని అయి చూపిస్తున్నాడు అనమాట. అర్థమైందా? కాబట్టి నిన్ను నీవు ఎప్పటికీ చూపించుకోకు. ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు నీ మాట ద్వారా,
నీ యొక్క జీవితం ద్వారా, నీవు వేసుకున్నటువంటి బట్టల ద్వారా, నీవు చేస్తున్నటువంటి స్నేహం ద్వారా, నీ వెలుచున్నటువంటి మందిరం ద్వారా, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుని స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నీ మందిరములో ఉన్నటువంటి వస్తువుల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. అర్థమైందండి? అర్థమైందా? నీ జీవితంలో ఉన్నటువంటి మాటల ద్వారా, చేష్టల ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ మందిరంలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా, నీ ఇంటిలో ఉన్న వస్తువుల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఈ ఇంటికి మరి యేసుక్రీస్తే అధిపతి అని రాసుకోవటం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన అధిపతిగా ఉండేటువంటి పరిస్థితులను అక్కడ మనం కల్పించగలుగుతున్నామా? కాబట్టి ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, గద్దింపుకు లోబడదాం, ఆయనను మహిమపరచడానికి వెళదాం. చూడండి, ఏమి చూడవెళ్తున్నాం, ఏమి చేయవెళ్తున్నాం, ఏమి వినడానికి వెళ్తున్నామో మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ యొక్క సన్నిధిలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్న నీ కృపను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు. దేవా, ఇతరులకు మిమ్మలను చూపించగలిగిన కృపను దయచేయండి. దేవా, మిమ్మలను చూపించడానికి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ కార్యములను నూతనపరచమని దేవా, నిన్ను మహిమపరిచేటువంటి ధన్యకరమైన జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారికి గేములకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, శుభములు కలుగునుగాక. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతియగు యెహోవాను పాపాపరాధముల చేత పట్టబడి తిని సాతాను చేత, పాపాపరాధముల చేత పట్టబడి తిని సాతాను చేత, నీవు చేసిన బలి చేత, నీవు చేసిన బలి చేత మార్చబడినది నారాత. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా, యేసయ్యా,